తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే దళితులంటే కేసీఆర్కి చిన్న చూపు అంటూ ఉన్నారు సార్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి రానిది దళితుడు స్పీకర్గా ఉన్నందుకే దళితుల్ని దగా చేశారు. తొలి సీఎంను చేస్తామని కేసీఆర్ మాట తప్పారు. నాడు భట్టికి విపక్ష నేత హోదా దక్కకుండా చేశారు. ఇప్పుడు స్పీకర్ వివేకులపైనే కుట్ర చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ దళితాస్త్రం ఏంటి సార్ రేవంత్? కారణం ఏంటంటే రాజకీయ పార్టీలు ఏంటంటే ఇష్యూస్ లేనప్పుడు ఏం చేస్తారు, విధానాలపైన పెద్ద తేడా లేనప్పుడు ఇలాంటి అంశాలపైన కొట్టుకుంటారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే బీఆర్ఎస్ అటాక్ చేయడానికి దళిత్ కీలకం. ఎందుకంటే మీరు ఓటింగ్ ప్యాటర్న్ తీసుకుంటే మీకు కాంగ్రెస్ కు దేశమంతటా కూడా బలమైన ఓటింగ్ దళిత్ అండ్ ముస్లిం. అది ఉత్తరప్రదేశ్ నుంచి కేరళ వరకు ఇదే ట్రెండ్ మీకు. సో దళిత్ అండ్ ముస్లిం ఇస్ ద కాంగ్రెస్ ఓట్ బేస్. సో మీకు బిఎస్పి ఫినామినన్ వచ్చాక, మండల్ ఫినామినన్ వచ్చాక కాంగ్రెస్ పార్టీ స్లోగా దళిత్ ఓటు దూరమైంది. మీకు బీజేపీ వచ్చాక అప్పర్ కాస్ట్ ఓటు దూరమైంది. వాస్తవంగా అప్పర్ కాస్ట్ ఓటు కూడా కాంగ్రెస్తో ఉండే, మీ యూపీ నుంచి సౌత్ వరకు కూడా. సరే బీజేపీ ఫినామినా, హిందుత్వ ఫినామినా వచ్చాక అప్పర్ కాస్ట్ కోల్పోయింది. మండల్ ఫినామినా, కన్షీరామ్ ఫినామినా వచ్చాక దళిత్ ఓటు దూరమైంది. బాబ్రీ మసీద్ డిమాలిషన్ పివి నరసింహారావు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా జరగడం నేపథ్యాన ముస్లిం ఓటు దూరమైంది. ఇక కాంగ్రెస్ కు ఏ ఓటు మిగిలిన పరిస్థితి వచ్చింది దేశం మొత్తం మీద. సో అందువల్ల మీకు హిస్టారికల్ గా ట్రెండ్ చేస్తే దళిత్, ముస్లిం అండ్ అప్పర్ కాస్ట్ ఈ కాంబినేషన్ అనేది కాంగ్రెస్ ఓట్ కాంబినేషన్ మీకు హిస్టారికల్ గా చూస్తే. అందుకే మీరు గమనించండి, ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన మొదట్లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్ద ఎత్తున పెద్దపీట వేశారు. ఇప్పటికీ కూడా బీసీల రాజకీయ సాధికారికత తెలుగుదేశంలోనే జరిగింది అంటారు. నిజం కూడా అది. యనమల రామకృష్ణుడు, ఎర్రం నాయుడు, దేవేందర్ గౌడ్ ఇలా ప్రఖ్యాత బీసీ నేతలంతా మీకు టీడీపీలో కనబడతారు. ఈవెన్ టుడే టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎవరంటే అచ్చెన్నాయుడును పెడతారు, పల్లా శ్రీనివాసును పెడతారు. సో బీసీస్ ఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ సాలిడ్ ఓట్ బేస్ ఆఫ్ టీడీపీ. కారణం ఏంటంటే ఎన్టీ రామారావు కాంగ్రెస్ వ్యతిరేక పోరాటం మొదలు పెట్టినప్పుడు అఫ్ కోర్స్ కాంగ్రెస్ కు వ్యతిరేక ప్రపంచంలో అన్ని వర్గాలు టీడీపీ కొట్టేశాయి. కానీ కోర్ ఏంటి, నాన్ కోర్ వర్గాలు ఏంటి అంటే ఫ్లోటింగ్ ఓటర్స్ ఎవరు, లాయల్ ఓటర్స్ ఎవరు అని ఉంటారు పాలిటిక్స్ లో. అంటే ఏ సెక్షన్లు లాయల్ ఓటర్స్, ఏ సెక్షన్లు ఫ్లోటింగ్ ఓటర్స్. అంటే ఒక పెద్ద వేవ్ వచ్చినప్పుడు, అనుకూల వేవ్ ఉన్నప్పుడు, ప్రభంజనం ఉన్నప్పుడు అన్ని సెక్షన్ల ప్రజలు ఓట్లేస్తారు, వేయకుండా ఉండరు. కానీ కొన్ని సెక్షన్ ఓటర్లు లాయల్ గా ఉంటారు. మీకు ఇప్పుడు అలా మీకు దళిత్ ఓటర్స్, ముస్లిం ఓటర్స్, అప్పర్ కాస్ట్ ఓటర్స్ కాంగ్రెస్ వెనకాల ఉండే దాన్ని బ్రేక్ చేస్తూ మీకు టీడీపీ అప్పర్ కాస్ట్ తో డివిజన్ తెచ్చింది. మీరు గమనించండి, రెడ్డి ఓటర్స్ స్టిల్ కాంగ్రెస్ తో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తో ఉన్నారు. ఎన్టీ రామారావు టైంలో కూడా కాంగ్రెస్. అందుకని పెద్ద ఓట్ బేస్ అయిన కమ్మాస్ను టీడీపీ తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత కాలంలో కాపు ఓట్లను కూడా అడప కాంగ్రెస్ దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది. మీకు అప్పర్ కాస్ట్ లో ఆ డివిజన్ వచ్చింది. బీసీలను అప్పటి వరకు కాంగ్రెస్ వెనకాల లేరు కనుక టీడీపీ లాగేసుకోగలిగింది. తర్వాత మీకు దళిత్ ఓటర్లో డివిజన్ తేవటానికి మీకు ఎస్సీ కేటగరైజేషన్ ఇష్యూ ముందుకు వచ్చింది. చంద్రబాబు నాయుడు టైంలోనే ఫస్ట్ ఎస్సీ కేటగరైజేషన్ ఇంప్లిమెంట్ అయింది. అఫ్ కోర్స్ జెన్యున్ ఇష్యూ కావచ్చు, దానికి కాదని అంటలేను, జెన్యున్ ఇష్యూ. కానీ పాలిటిక్స్ లో సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగానే ఇష్యూను టీడీపీ ఓన్ చేసుకుంది. మీకు అందుకే పెద్ద మాదిగా చంద్రబాబు అని చెప్పి పెద్ద పెద్ద పోస్టులు కూడా వేశారు. ఈవెన్ టుడే మాలా ఓటర్స్ మీరు వైసీపీకి సాలిడ్ ఓట్ బేస్ ఈవెన్ టుడే. అండ్ సో ఈ ట్రెండ్ వల్ల ముస్లిం ఓట్స్ లో ఇప్పుడు మీకు బీజేపీ మీకు పస్పండా ముస్లిం సమాజని, అంటే ముస్లింలు కూడా వెనుకబడిన ముస్లింలను తన వైపు తిప్పుకోవటానికి పస్పండా అనే ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చారు. మీకు దళిత్ ఓటర్లను కాంగ్రెస్ కు దూరం చేసడానికి బీజేపీ ఏకంగా మా కృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ ఉపకులాలు సభ్యుడితో నరేంద్ర మోడీ వచ్చాడు అక్కడికి. సో అంటే ఇదంతా పాలిటిక్స్ లో సోషల్ ఇంజనీరింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే తెలంగాణకు వచ్చేవరకు ఏంటంటే ఈ దళిత్ అండ్ ముస్లిం ఓటర్ సాలిడ్ గా బీఆర్ఎస్ కు ఓట్లు వేశారు. ఈవెన్ టుడే మీకు ముస్లిం ఓటు పూర్తిగా కాంగ్రెస్ వైపు రాలే, దళిత్ ఓటు కూడా మీరు లేటెస్ట్ గా గ్రామీణ తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎలక్షన్ తీసుకోండి. 94 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మీకు తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్ జరిగాయి. మీకు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో తీసుకుంటే బీఆర్ఎస్ పర్ఫార్మ్ రిలేటివ్లీ బెటర్.
ఓవరాల్ గా చూసుకుంటే. అందువల్ల ఇంకా అందుకే దళిత్ బంధు లాంటి స్కీములు కేసీఆర్ పట్టుకురావటానికి కారణం అది. సో ఆ దళిత్ ఓట్ బేస్ ను కాంగ్రెస్ సంపాదించుకోవాలి. అందుకే ముస్లిం ఓట్ బేస్ ను తన వైపు తిప్పుకోవాలి. మీకు జూబ్లీహిల్స్ లో చేసిన ప్రయోగాలు చూసాం, అజారుద్దీన్ ను మంత్రి చేయడం చూసాం. సో అలాగే దళిత్ ఓట్ బేస్ ను తన వైపు కన్సాలిడేట్ చేసుకోవాలి కనుక ఈ దళిత్ అస్త్రాన్ని ప్రయోగించి బీఆర్ఎస్ వెనకాలన్న దళిత్ ఓట్ ని ఏలినేట్ చేయాలి. ఏలినేట్ చేయాలంటే ఒక పద్ధతిలో సింబాలిజం ఒక ఫ్యాక్టర్. అందుకే ఈ నరేటివ్ బిల్డ్ రేపు రాజకీయాలంతా వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ నరేటివ్ యూ బిల్డ్. సో ఆ పొలిటికల్ నరేటివ్ లో భాగంగా 5-6 అంశాలు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ చేయలేదు, పాయింట్ 1. 2, బట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఓర్వలేదు, దళిత్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉండకుండా ఆయనకు ఎల్ఓపి స్టేటస్ రాకుండా చేశారు. 3, దళిత్ స్పీకర్ ఉన్నాడు కనుక కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు. 4, మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులు ఎంతమంది, మా క్యాబినెట్ లో దళితులు ఎంతమంది, మీ దగ్గర రావులే ఉన్నారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి పదే రావులు అని పట్టుకొస్తున్నారు. సో అందువల్ల మీరు మీ దాంట్లో రావులు ఉన్నారు, దళితులు లేరు అని. 5వది, నిన్న కడియం శ్రీహరి పైన కౌశిక్ రెడ్డి దళిత్ ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని. 6వది, గతంలో కూడా విమర్శించారు. మీకు ప్రణబ్ ముఖర్జీ వస్తే కేసీఆర్ సాష్టాంగ ప్రణామం చేశాడు, రామ్నాథ్ కోవింద్ వస్తే సాష్టాంగ ప్రణామం చేయలే. మీరు గమనించండి, ప్రణబ్ ముఖర్జీ, నరసింహన్ ఇద్దరికి కేసీఆర్ సాష్టాంగ ప్రణామం చేశాడు. ఎందుకు? వాళ్ళు బ్రాహ్మణ్స్ కనుక. మరి రామ్నాథ్ కోవింద్ దళిత్ కనుక ఆయనకి ఎందుకు చేయలేదు, రాష్ట్రపతికి గౌరవం ఇవ్వాలని ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్న కూడా వచ్చింది. సో ఇలా ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ చేయడం అనేది దళిత్ ఓటర్ను బీఆర్ఎస్ నుంచి లాగటానికి, ఎలినేట్ చేయడానికి కాంగ్రెస్ ప్రయోగించే ఒక అస్త్రం అది.